హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్‌ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. బాగున్నారా అందరూ? నేను బాగున్నాను. ఈరోజు నా కిచెన్‌లో ఏం చేయబోతున్నాననేది మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఈరోజు వచ్చేసి నేను తాటి రొట్టెనైతే ప్రిపేర్ చేయబోతున్నాను. వర్షాకాలం వచ్చిందంటే చాలు కదా! ఈ తాటికాయలు చెట్టు ఉంటే గనక ఖచ్చితంగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అటు ఇటు వెళ్ళేటప్పుడు. సో, వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎలా క్లీన్ చేసి దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి తాటి రొట్టెననేది నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. సో, ఫస్ట్ అయితే ఇట్లాగా దాని మీద ఉన్న ఆహ్, ఏమంటారు ఆ తొక్కుని, ఆ పైన ఉన్న ముచ్చుని రిమూవ్ చేసేసి ఇలాగ ట్యాప్ చేసుకోండి. అలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా నారలనేవి వచ్చేస్తాయన్నమాట. సో, ఇప్పుడు చూడండి నేను ఒక్కొక్కటి చూపిస్తాను. చూడండి ఈజీగా వచ్చేస్తాయి మనకి ఇలా ప్రెస్ చేసి లాగడం వల్ల. సో, దీనికొచ్చేసి 3 టెంకలుంటాయండి. ఒక్కొక్కటి సెపరేట్ జేసుకొని, ఇట్లా నేను పీస్ అనేది రిమూవ్ చేసేసుకున్నాను. పెద్ద కష్టమేమీ కాదండి. ఈజీగానే ఉంటుంది. కానీ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువే ఉంటుందనమాట. పెద్దగా ఉంటుంది. పెద్ద కాయలైతే గనక ఒక 2 అయితే ఆల్మోస్ట్ సరిపోతుంది. ఇవొచ్చేసి చిన్నవే అనమాట. కొ కొద్దిగా అయ్యింది. సో, ఇప్పుడు చూడండి ఇట్లాగా ఒక దానిలోకి తీసేసుకొని, ఇలా వాటరేసేసి కొంచెం తడుపుకోవాలనమాట. ఇలా నానబెట్టుకుంటే ఏంటంటే, గుజ్జనేది త్వరగా వచ్చేస్తది. సో, ఇక నేనైతే నానబెట్టేసుకున్నాను. ఈలోపు చూడండి ఇట్లాగా ఒక ప్లేట్ తీసుకున్నాను. మీ దగ్గర ఇలాగా ఏమంటారు చెక్కు క్యారెట్ చెక్కుకునేది, అలా బీట్రూట్ అలాంటివి చిన్న చిన్నగా చెక్కుకునేవి ఉంటాయి కదా! దీన్నేమంటారో కూడా నాకు అర్థం కావట్లా. సో, దీన్ని బెట్టయితే నేనైతే డైరెక్ట్‌గా ఇలాగా ఆహ్, చిన్నవే కాబట్టి నాకైతే ఇది సరిపోయింది. సో, ఇట్లా అయితే నేను డ రుద్దుకున్నాననమాట దాని మీద. సో, ఎందుకంటే దాని మీద ఉన్నదంతా డైరెక్ట్‌గా మనకి పీస్ లేకుండా ఓన్లీ క్రీమ్ మాత్రమే మనకు వచ్చేస్తదనమాట. సో, అందుకే నేను దీనిలో చేసేస్తున్నాను. చాలామంది ఏంటంటే మామూలుగా ఏదైనా గట్టిగా ఉండే ఒక బౌల్‌కి గానీ, దేనికో గానీ గీరేసి అప్పుడు మళ్ళీ స్ట్రెయిన్ చేస్తారండి. మనకు ఆ అవసరం లేకుండా దీనిలో గనక రుద్దుకున్నట్లయితే మీకు ఓన్లీ క్రీమ్ మాత్రమే వస్తదనమాట. సో, ఇప్పుడు దానిలోకి వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. చూడండి నేనైతే బెల్లం తీసుకున్నాను. సో, బెల్లం వచ్చేసి ఒక కుంతి తీసుకున్నానండి. మీరు స్వీట్‌నెస్ అంటే అది కొన్ని ఏంటంటే స్వీట్‌గా ఉంటాయి. కొన్నొచ్చేసి కొంచెం వగరుగా ఉంటాయన్నమాట. సో, దాన్ని బట్టి మీరు స్వీట్‌నెస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, నేను ఇలాచీ కూడా దంచేసుకుంటున్నానండి. సో, ఇప్పుడు వీటిలోకి వేసేద్దాం ఒక్కొక్కటి. చూడండి నేను ఇలాచీని, బెల్లం కూడా 2 కూడా వేసేసుకొని అందులోకి కలిపేసుకుంటున్నాను. బెల్లం వచ్చేసి ఉండలు లేకుండా నీట్‌గా కలిపేసుకోవాలండి. మంచి ఒక క్రీమీ టెక్స్చర్‌లో వచ్చేంత వరకు గూడా ఇలా కలిపేసుకోవాలనమాట. చూడండి నేను చూపిస్తా మొత్తం కలిపేసుకున్నాక క్రీమీగా చాలా బావుంటుంది. అలాగే తినేయాలనిపిస్తదనమాట. దీంతో మామిడి తాండ్ర చేసుకుంటారు. అండ్ తాటి బెల్లం గూడా చేస్తారు. చాలా ఒంటికి చాలా మంచిదండి ఇది వచ్చేసి. ఇప్పుడు సీజనల్ కాబట్టి ఇట్లాంటివి తినడం వల్ల మన హెల్త్ చాలా బావుంటుంది. సో, ఇప్పుడొచ్చేసి నేను ఇందులోకి ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నానండి. ఇడ్లీ రవ్వ వచ్చేసి నాకు ఒక 4 గ్లాసెస్ 4 అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను. టీ గ్లాస్ అనమాట అది చూస్తున్నారు కదా మీరు. ఆ చిన్న గ్లాస్ తోటి నేను తీసుకున్నాను. సో, ఇలా కలిపేసుకున్నాను. నాకు ఈ క్వాంటిటీ సరిపోయిందనమాట. సో, ఇప్పుడు దీనికొచ్చేసి ఒక 1 అవర్ రెస్ట్ ఉంచేయండి. 1 అవర్ తర్వాత చూస్తే ఇట్లా ఉంటుంది ట్రాన్స్పరెంట్ అయ్యి. ఎందుకంటే పిండి నానాలి కాబట్టి. సో, ఇప్పుడొచ్చేసి నేను మందపాటి కడాయిని తీసేసుకున్నాను. అందులోకి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇట్లా మీరు తయారు చేసి పెట్టుకున్న ఏదైతే తాటి పాపకు సంబంధించి ఉందో ఆ ప్యూరీ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇట్లాగా నేనైతే ప్రెస్ చేసేసుకుంటున్నాను ఒక అట్టులాగా. దెబ్బ రొట్టె అంటారు కదా! ఆ మాదిరిగా నేను ఇట్లాగా ఒత్తేసుకున్నాను. సో, మళ్ళీ పైనుంచి కూడా ఆయిల్ వేసుకొని తర్వాత పైనుంచి మూతను పెట్టేసుకొని సిమ్ములోనే మీరు దీన్ని వేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. చూసారు కదా! ఒక పక్క కాలిపోయింది. ఇప్పుడు నేను టర్న్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి నేను సైడ్ నుంచి తీస్తానికి ట్రై చేస్తున్నాను. సైడ్ నుంచి అయితే ఈజీగానే వచ్చేసింది. కానీ తిప్పేటప్పుడు ఏంటంటే నాకు బాగా విరిగిపోతదేమో బలంగా ఉంది అనిపించింది. అప్పుడు నేను కిందకి ప్లేట్ పెట్టి మళ్ళీ తిరిగేసాననమాట ఇట్లా. నీట్‌గా వచ్చేసింది. సో, మళ్ళీ ఇప్పుడు ఇంకో సైడ్‌కి కాల్చుకుంటా కోసం కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రొట్టెని అందులోకి వేసేసుకుందామండి. పల్లెటూరులో ఏంటంటే అరిటాకుల మీద వాటి మీద కాలుస్తారు కాబట్టి చాలా బావుంటుందనమాట టేస్ట్ వైస్ కూడా.
సో మనం ఇంట్లోనే ఇట్లా చేస్తున్నాం, ఏమీ ఉండవు కాబట్టి ఇలా అనమాట. సో మీ అందరికి ఎలా అనిపించిందండి? నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. దీంతోటి బూరెలు కూడా వేసుకుంటారు అండ్ అలాగే ఇడ్లీలు కూడా వేసుకుంటారు. చాలా బాగుంటాయి అవి కూడా. సో నాకు వాటన్నిటికంటే ఈ తాటి రొట్టె అయితే చాలా ఇష్టం అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే కామెంట్ చేసేయండి ఎలా ఉందో ఏంటనేది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.